ప్రస్తుతం రైతుల ఆత్మహత్యలు విపరీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక రిపోర్ట్లో ఒక పాయింట్ని పట్టుకొని అసలు ఏదోదో ఇక్కడ జరిగిపోయిందని చూపించాలనేటటువంటి ప్రయత్నం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ఒక నివేదికను నిన్న విడుదల చేస్తే 2023 సంవత్సరంలో అది ప్రతి రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి, మహిళల మీద దాడులు ఎలా జరిగినాయి, రైతుల ఆత్మహత్యలు కానీ అలా ఒక నివేదిక, దాంట్లో అన్ని అంశాల మీద నివేదిక ఇస్తే దాంట్లో శాంతి భద్రతలు కానీ మహిళల మీద అటువంటి దాడులు కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గినాయి అనేది ఆ రిపోర్టు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి 2023లో 925 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ రిపోర్ట్లో ఇస్తే రైతులు ఆత్మహత్యలంతా అప్పుల వల్లే చేసుకున్నట్టుగా దీన్ని చిత్రీకరిస్తూ పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి వైకాపా హయాంలో వారానికి 4 రైతులు బలవన్మరణం అని చెప్పి ఈనాడు హెడ్డింగు. ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి నెలకు 77 మంది, ఇక్కడేమో వారానికి 4 వైకాపా హయాంలో, ఇక్కడేమో నెలకి 77 మంది అని ఇచ్చారు. అసలు ఏంటిది అని అంటే రైతుల ఆత్మహత్యలు అనే దానికి సంబంధించిన దాంట్లో ఒకటి అప్పుల బాధ వల్ల ఆత్మహత్య అవ్వచ్చు, కుటుంబంలో కలహాల వల్ల ఆత్మహత్య అవ్వచ్చు, ఏదైతే అనారోగ్య సమస్యల వల్ల అతను అనారోగ్య సమస్యల నుండి ఆత్మహత్య చేసుకోవచ్చు. ఇలా అనేక రకాల సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న అది రైతు ఆత్మహత్యగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇమీడియట్గా అప్పుడు స్టార్టింగ్లో 13 జిల్లాలు ఉండే, ప్రతి జిల్లాకి ₹1 కేటాయించి ₹1 నిధులు రిలీజ్ చేసి కలెక్టర్ల దగ్గర పెట్టి రైతు ఆత్మహత్య చేసుకున్న వెంటనే ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మీరు పరిహారం అందించాలి అని చెప్పి ₹7 లక్షల పరిహారం, అది కూడా అప్పులు వాళ్ళు ఎవరు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా, ఏదైతే అతను అప్పుల వల్ల చనిపోయి ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ₹7 లక్షల. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 5 లక్షలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 5 లక్షలు కూడా ఇవ్వాల, ఎగ్గొట్టారు. ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టినటువంటి 474 మంది ఏదైతే ఫార్మర్స్ సొసైటీకి సంబంధించినటువంటి దానికి 23,70,00,000 ఎక్స్గ్రేషియా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు ఇచ్చారు 5 లక్షల చొప్పున.